హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా ఎగ్ రైస్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ట్రై చేసేయచ్చు. ఇప్పుడైతే మనం తయారయ్యే విధానం చూద్దాం. ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ, ఒక మీడియం సైజ్ టమోటా, 2 ఎగ్స్ అయితే నేను తీసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, అలాగే 1.5 స్పూన్ ఆవాలు, అలాగే ఎర్రగడ్డలు వేసుకొని బాగా వేపుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదానికి వేపుకోవాలి. తర్వాత టమోటాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకుందాం. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం. ఇది ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల మనకు టమాటాలు గవ్వలు మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. టమాటాలు చూసారు కదా, ఇప్పుడు బాగా మగ్గాయి. కాసేపు ఇలాగే అడుగు మాడకుండా మిక్స్ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడైతే 2 ఎగ్స్ నేను వేసుకుంటున్నాను. మీరే ఎక్స్ట్రా కూడా పెంచుకోవచ్చు. దీంట్లోకి 1 స్పూన్ కారం, అలాగే ధనియాల పొడి 1 స్పూన్, అలాగే గరం మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే చికెన్ మసాలా కూడా 1 స్పూన్. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మసాలా అన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే రైస్ క్వాంటిటీ తీసుకుందాం. ఇప్పుడు నేనైతే ఇక్కడ 2 మెంబర్స్కి సరిపోయేటట్టు తీసుకుంటున్నాను. మీరైతే ఇంకా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఎగ్లో మిక్స్ అయ్యేటట్టు బాగా స్ప్రెడ్ చేసుకుందాం. వేసుకుందాం రైస్ అయితే. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా మిక్స్ అయ్యేలా. చూసారు కదా, ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను కారం తక్కువైంది, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు కూడా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు బాగా ఇది కూడా మసాలాన్ని పట్టేదానికి బాగా మిక్స్ చేసుకున్నాం. చూసారు కదా, ఇప్పుడైతే మన ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. లాస్ట్లో ఈ విధంగా కొత్తిమీర డెకరేషన్ చేసుకుంటే చూసారు కదా, ఎంతో టేస్టీగా ఎగ్ రైస్ మన రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.